నమస్తే. పార్టీని స్థాపించిన 2 ఏళ్లలోనే తమిళనాడులో అపూర్వ విజయం సాధించారు సినిమా నటుడు విజయ్. ఇప్పుడు దేశమంతా సాధించిన విజయం గురించి చెప్పుకుంటున్నారు. ఆయన పాటించిన వ్యూహాలను, సిద్ధాంతాలను, విలువల గురించి విశ్లేషిస్తున్నారు. అయితే అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్న రాజకీయాలను ప్రస్తావిస్తూ విజయ్లో ఉన్నదేంటి, పవన్లో లేనిదేంటి అనే కంపారిజన్ అనాలిసిస్ ను కూడా గట్టిగానే చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సొంతంగా ఎదిగి రాజకీయాలలో కూడా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడంతో పవన్ కూడా తనను తాను రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండిపోవడమా లేక స్వయంగా ప్రకాశించడమా అన్నది తెలుసుకోవడానికి సిద్ధమవుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినంత వరకు ఓకే గాని అచ్చంగా టీడీపీని మోయడానికే జనసేన ఉన్నట్లు రాజకీయాలు సాగిస్తున్న తీరు ఆ పార్టీ క్యాడర్కు మింగుడు పడని వైనమే. విజయ్, పవన్ కళ్యాణ్లు ఇద్దరు సినీ రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. విజయ్ ఇంతవరకు చిత్తశుద్ధితో ధైర్యంగా రాజకీయాలు చేస్తే పవన్లో మొదటి నుంచి అది లోపించింది అన్నది ఒక విశ్లేషణ. 2014లో జనసేన పార్టీని పవన్ స్థాపించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అంతేకాక తెలుగుదేశం, బీజేపీలకు మద్దతిచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని, లోటుపాట్లు జరిగితే నిలదీస్తాను అనేవారు. అది నిజమేనని ఆయన అభిమానులు నమ్మేవారు. కానీ ఆచరణలో ఎన్నిసార్లు మాట మార్చారో ఆయనకే తెలిసుండకపోవచ్చు. ఉదాహరణకు అమరావతి రాజధాని నిర్మాణంపై ఆయన పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేవలం 1800 ఎకరాలలో రాజధాని నిర్మించవచ్చు అని, ఆ మేరకు భూమి అందుబాటులో ఉంది అని చంద్రబాబు తనకు పలుమార్లు చెప్పారు అని పవన్ కళ్యాణ్ ప్రకటించేవారు. అయినా టీడీపీ ప్రభుత్వం వేల ఎకరాల భూ సమీకరణకు తలపెట్టింది. కొన్ని గ్రామాలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పుడు వారి వద్దకు వెళ్లి రైతులకు మద్దతు ప్రకటించారు. కానీ హైదరాబాద్ లో చంద్రబాబును కలవగానే మనసు మార్చుకున్నారు. మరో సందర్భంలో బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చి పవన్ కళ్యాణ్ ను విజయవాడకు ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లి చంద్రబాబుతో కలిపారు. దాంతో ఆయన కరిగిపోయారు. విశాఖ వెళితే అదే రాజధాని, కర్నూలు వెళ్లి ఇదే తన మనసుకు రాజధాని అని ఇలా రకరకాలుగా మాట్లాడారు. చివరకు తెలుగుదేశం పార్టీ అమరావతిని ఒక సామాజిక వర్గ రాజధానిగా మార్చుతోంది అని, గేటెడ్ కమ్యూనిటీగా మారుతోంది అని ఆయన విమర్శించేవారు. కానీ 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాక అవన్నీ మర్చిపోయి చంద్రబాబు ఏం చెబితే దానికి ఊకొడుతున్నారు. పైగా వేల ఎకరాల అమరావతి రాజధానికి తన మద్దతు ఎప్పుడూ ఉందని అసెంబ్లీలోనే చెప్పి అందరినీ నిష్ఠూరపరిచారు. 2018లో టీడీపీతో బహిరంగంగా విడిపోయినప్పటికీ రహస్య సంబంధాలను కొనసాగించారు అన్న ఆరోపణలు పవన్ పై ఉన్నాయి. ఒక దశలో చంద్రబాబు, లోకేష్లపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసినా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తేలిగ్గానే రాజీ పడిపోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు సహాయ సహకారాలతోనే కొన్ని చోట్ల అభ్యర్థులను నిలబెట్టారు అన్న విమర్శలు ఉన్నాయి. తమిళనాడులో విజయ్ అలా చీకటి బంధాలకు తావివ్వలేదు. ఉన్నదేదో నేరుగా చెబుతూ వచ్చారు. ఆయా పార్టీలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ భయపడిపోయారు. వెంటనే చెగువీరా నుంచి ప్రధాని మోడీ వైపునకు మళ్లారు. చంద్రబాబు సూచనల మేరకు బీజేపీని బతిమిలాడుకుని మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. తదుపరి టీడీపీని జత చేసేందుకు తాను తిట్లు తిన్నాను అని ఆయనే చెప్పుకున్నారు. తన తల్లిని దూషించిన టీడీపీ వారిని క్షమించబోను అని భీకర ప్రతిజ్ఞ చేసిన పవన్ తదుపరి కాలంలో ఆ విషయాన్ని విస్మరించి అదే టీడీపీ నేతలను త్యాగబోవడం ఆరంభించారు. విజయ్ మాత్రం బీజేపీని తన సిద్ధాంత శత్రువు, డిఎంకే రాజకీయ శత్రువు అంటూ చేసిన ప్రకటనలకు కట్టుబడి రాజకీయం సాగించారు. బీజేపీ విజయ్ను తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ విజయ్ ఎక్కడా తన విధానాన్ని ఎప్పటికైతే వీడలేదు. పవన్ కళ్యాణ్ అలా కాదు. వైసీపీతో జత కలవలేదు. కానీ టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాలు అన్నిటితో అవకాశాన్ని బట్టి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ అంతటి అవినీతి పార్టీ లేదు అని ఆయనే చెప్పారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ పార్టీని, చంద్రబాబును గొప్పగా అభివర్ణించారు. 2024 ఎన్నికల సమయంలో చాలా మంది ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం 50 సీట్లు అడగాలి అని,
ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కోరాలి అని సూచించారు. కానీ తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలు అని, జనసేనకు 21 సీట్లు ఇస్తే హ్యాపీ అని ఆయన సరిపెట్టుకున్నారు. అందులో కూడా 10 సీట్లు టీడీపీ నుండి వచ్చిన వారికి ఇవ్వడం మరో విశేషం. విజయ్ అలా కాదు. తాను ఏది చెబితే దానికి కట్టుబడి మొత్తం అన్ని సీట్లకు అభ్యర్థులను నిలబెట్టారు. తన కారు డ్రైవర్ కుమారుడికి కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తను గెలిచినా ఓడినా ఇలాగే ఉంటాను అని విజయ్ స్పష్టం చేస్తూ వచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ కాపులకు ముఖ్యమంత్రి పదవి గురించి పలుమార్లు రెచ్చగొట్టారు. కనీసం కుల భావన అయినా తెచ్చుకోండి అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తనకు కులం ఏంటి అని ఆయనే ప్రశ్నించారు. పైగా 15 ఏళ్ల పాటు టీడీపీని మోయాలి అన్నది తన నిర్ణయం అన్నట్లుగా ప్రసంగాలు చేస్తూ జనసేన క్యాడర్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు. కాపు సామాజిక వర్గంలో అనేక మంది ఇప్పుడు ఈయన తమను డిచ్ చేశారు అని ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు తనకు ఎంతో బలం ఉందని చెప్పుకున్న పవన్ ఆ తదుపరి కాలంలో టీడీపీకి ఉన్న శక్తి తనకు ఎక్కడ ఉంది అని క్యాడర్ను ప్రశ్నించి ఆశ్చర్యపరిచారు. విజయ్ మాత్రం ఎక్కడా కులాలు మతాల జోలికి వెళ్లకుండా తన విధానాలపైనే ప్రసంగాలు చేసేవారు అని చెబుతారు. విజయ్ ఏ మీడియా పైన ఆధారపడలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియాను నమ్ముకొని చంద్రబాబు చెప్పినట్లు రాజకీయం చేస్తున్నారు అన్న భావన ఉంది. సమీప భవిష్యత్తులో చంద్రబాబు కుమారుడు లోకేష్ ను సీఎంగా చేయడానికి కూడా పవన్ అంగీకరించినట్లే ఉంది అన్న అభిప్రాయం జనసేనలో ఉంది. పవన్ కళ్యాణ్ ను తమకు అత్యంత విధేయుడిగా చేసుకోవడంలో చంద్రబాబు సఫలమయ్యారు అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. విజయ్ తన పార్టీ టీవీకే కార్యకర్తల ఆత్మాభిమానం నిలబెట్టేలా వ్యవహరిస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ వారు అవమానించినా పడి ఉండాల్సిందేనన్న చందంగా ప్రవర్తిస్తున్నారు అని జనసేన నేతలే మీడియా ముందు వాపోయిన ఘట్టాలు ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం టీడీపీని మోయడం కోసం రాజకీయాలు చేస్తూ ఉంటే, విజయ్ మాత్రం సూత్రబద్ధమైన రాజకీయాలు చేసేందుకు యత్నిస్తున్నారన్న విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. అందువల్లే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్ద నటులు సాధించలేని ఘనతను విజయ్ సాధిస్తే, మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్లో చిత్తశుద్ధి లోపం, స్థిరత్వం లేకపోవడం వల్ల టీడీపీపై ఆధారపడి రాజకీయ మనుగడ సాగిస్తున్నారు అన్నది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.